అబ్బా అబ్బా కొట్టి సంపడుతుంది అబ్బా అబ్బా కొట్టి సంపడుతుంది. ఏంది పోరాన్ని తల కంటు అంటే కట్ల కొట్టి చంపుతున్నావు? ఇలా పుట్టినరోజు అంతా తల కంటుమన్నా మెల్లగట్టు కొంచెం. సరే అమ్మా. పోరని చూస్తే ఓరని ఓరవది. ఒరే అన్నయ్య, నువ్వు ఒర్రినావు అనుకో ఈ తలకే తీసి బాలాడినట్టు ఆడతా. చెల్లె నేను నీకేం పాపం చేసింది? మరి పెళ్లి చేసుకోమంటే వేసుకుంటాను అన్న. రోజుకో ఊరికో పిల్లని చూడత్తావు, మళ్ళా నచ్చుతలేదని వస్తావు. ఏం చక్క వది నత్తే అన్ని తీర్లు అండి పెడితే మంచిగా కూర్చొని తిందాం అనుకున్నా. పెళ్ళి ఏమో చేసుకుంటలేదు. చెల్లె నాకు నచ్చిన అమ్మాయి దొరుకుతలేదే. నీకు అమ్మాయిలు నచ్చుతలేరా, లేకపోతే అమ్మాయిలకు నువ్వు నచ్చుతలేవా? చెల్లి ఎవరి వాళ్ళు మస్తు అందంగా ఉన్నారు. మన అన్నయ్య జైత్యాలట జాబ్ కోసం లెంకనికి వచ్చింది. మన వాడ కట్టకే కిరాయి ఉన్నది, ఎందుకంటే సిటీలో బాగా కిరాయిలు ఉంటాయి కదా. ఆమెకి అమ్మ నాన్న లేరాట్ని, పాపం అలా తాత ఒక్కడేనాట. అవునా దేవుడా, నాకు ఇంత వయసు వచ్చినా లగ్గం కాలే అని బాధపడ్డా. ఈ అమ్మాయి కోసమేనా? నువ్వు ఉన్నావు దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. అబ్బా భలే ఉందిరా పోయి. కమ్మేసిందే మైకం నా పైన, నువ్వే నా లోకం అనిపించేంతలా. ఇంత మంచి అమ్మాయి నన్ను చూసుకుని నవ్విందా? అరే సతీష్ ఎటు పోతున్నావురా? అరే ఇవాళ సిన్న బర్త్డే కదరా, మన బర్త్డేలకు కాటన్ బీర్లు వేసిండు. ఇలా మనం వేద్దాం పారా సిన్న. నాకు అవురా, నా బర్త్డే కూడా కాటన్ బీర్లు వేసిండ్రా, పోదాంపా. పారా. అన్నా స్నానం చేసి రాయిగా. అమ్మా మన కొండంగని కలవడానికి 2 కోతులు వచ్చినాయే. పొయ్యిల కట్ట అందుకొని చంపు, ఆ కోతులు చల్లకుండా ఆగమాగని చెప్తున్నాయి. చిట్టమ్మా మమ్మల్ని కోతులు గీతలు అన్నావనుకో మంచి కూడా చెప్తున్నా. మేం కాదు కోతులం, నువ్వే గుడ్డేనుగువి, ఏనుగువి, అడవి పందివి, ముళ్ళ పందివి. అన్నీ అంటారా? నన్నే తింటారా? ఇంకోసారి నా జోలికి వచ్చిర్రు అనుకో బొక్కలు ఇస్తా. ఏంటి మీరు ఇలా వచ్చారు? మీరు మా ఊరికి వచ్చారు కదా, పరిచయం పెంచుకుందామని. మీ పేరేంటి? మనీషా. మనీషా వేట్స్ శ్రీనివాస్. ఏంటి అంటే అది మా తాతయ్యకు కళ్ళు కనపడవు. అవునా? దేవుడు నాకు ఇలాంటి అదృష్టాన్ని కల్పిస్తున్నాడా? మనిషి గారు మీకు విషయం చెప్పాలి. అది అది మీరంటే నాకు ఇష్టం. మీ తాతను చూస్తేనే భయం అవుతుంది. మా తాతకి చెవులు కూడా వినపడవు. అవునా? తాత ఏమైనా కుక్కలకి నచ్చినాయా బిడ్డ? లే తాత, లేదు. నీకు జంతువులంటే బాగా ఇష్టం, నువ్వు వచ్చినా చెప్పు.
సరే తాత. మా తాతకి కళ్ళే కాదు చెవులు కూడా వినపడు. ఏంటి అజయ్, ఏదో మాట్లాడదామని వచ్చినావు, మాట్లాడతలేవు? నా పేరు నీకెలా తెలుసు? ఇష్టం ఉంటే అంత కష్టమేం కాదులే తెలుసుకోవడం. వెంకటేశ్వర స్వామి, ఇంత అందమైన అమ్మాయిని ఇంత ఈజీగా ఎలా సెట్ చేయగలవయ్యా? బుజ్జి ఆ తాత, మళ్ళీ ఏదో కుక్క వచ్చినట్టు చెప్తలేవు. ఈ కుక్కలు పాడుగాని ఇంటి ముందే తిరుగుతున్నాయి. ఆగు ఆగు ఆగు. బుజ్జి అత్త చెప్తలేదండి. ఈ కుక్కలు పాడుగాను బయట. బుజ్జి ఆ తాత, నీళ్ళు బిడ్డ. తెస్తున్న తాత. ఇదిగో పువ్వు, నువ్వంటే నాకు చిచి. బుజ్జి అలాగే కుక్క వచ్చిందానే. అవునే సినన్న, అచ్చే రాక రారా రారా అని ఫోన్ చేతివి, వచ్చినాక సప్పుడే కూర్చుండబడుతుంది. అసలు ఏందే ముచ్చట? సతీష్ గారిని థమ్స్అప్ ఏమన్నారా? వచ్చినాక మాట్లాడదామా? ఏమైందిరా ఇంతసేపు అటే పోతేవి? ఇస్తే మామ దుకాణం బంద్. ఆ షాప్ లకే మళ్ళా పూసే షాప్ లకే ఈ ఎండలో తిరిగితే వెళ్తుంది. బక్కెద్దుకు దొత్తెలు బరువు అన్నట్టు నీకు అన్ని బరువేరా. పోయి పోయి. అరే అజయ్, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అవునా అన్న, నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానే. అరే విచిత్రంగా ఉందేందే, నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేసిండే. అరే మీరు లవ్ చేసిన అమ్మాయిల ఫోటో చూపిరా. అది కాదన్న, నేను 1 2 3 అని అంట, ముగ్గురం ఒక సరుగు పెట్టుకుందాం. మీ ఫోన్లు తీసి అడబెట్టు. ఏమంటావు రాజు? అంతేరా, పెట్టు. 1 2 3. అంటే మనం ముగ్గురం ఒకే అమ్మాయిని లవ్ చేసినామా? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. కాదురా, మన ముగ్గురిని ఒకటే అమ్మాయి లవ్ చేసింది. ఈడి చెప్పింది నువ్వు చెప్పింది ఒకటేరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? అన్నా, నాకు అమ్మాయి బాగా నచ్చింది. కావాలంటే చెరువులు వచ్చిస్తా, అమ్మాయిని మర్చిపో. అరే నేను బడి బంద్ చేస్తే నువ్వు బడి బంద్ చేసినావు గారా, నేను చెంబట్టుకోకపోతే నువ్వు చెంబట్టుకోపోలే గారా. ఇప్పుడేంద్రా ఇట్లా మాట్లాడుతున్నావు? అరే అజయ్, జీవితాంతం నీకోసం చెంబట్క పోకు అంటే పోన్రా, కానీ అమ్మాయిని మాత్రం నేను వదులుకోలేనురా. అన్నా నువ్వన్నా చెప్పన్నా ఆయనకి. మీరు ఏం మాట్లాడుతుర్రా? మీకు వయసు ఉంది, ఇంకా 4 ఏళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చు. నాకు వయసు అయిపోతుందిరా. ఆ అమ్మాయిని నాకు వదిలేయండిరా. అట్లా కుదరదన్నా, అవసరమైతే అందరం వదిలేద్దాం. సరేరా, ఈ రోజు నుంచి అమ్మాయిని అందరం మర్చిపోతున్నాం. ఓకే అన్నా. మనీషా, ఇవి 1,00,000 రూపాయలు. నీకు ఉద్యోగం రావాలంటే 3 లక్షలు కావాలన్నావు కదా. నన్ను పెళ్లి చేసుకో, 2 లక్షల రూపాయలు ఇస్తా. నిన్ను బాగా చూసుకుంటా. సరే సీను, కానీ మా తాత ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నాకు ఆ మాత్రం తెలియదా తాతను ఎట్లా ఒప్పియాలో? నువ్వైతే తీసుకో, నేను తాతను ఒప్పిస్తాను. మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదంటే
బతుకింతే మనిషి బతుకింతే మనిషి బతుకింతే. ఎంత అదృష్టవంతుడో ముసలోడా, ఇదివరకు మా తాత కూడా తాగిపోయేది, నీకు తాగిపోయేవాడు. మనవరాలను అడ్డం పెట్టుకొని భలే సుఖపడుతున్నావు. మనసున్న మనిషికి తాత, ఓ తాత, ఆ? తాత, ఓలు నేను సీను ఆ? నేను మీ మనవరాలి ఫ్రెండ్ను సీను. మా మనవరాలు ఫ్రెండ్ మరి మా బుజ్జి ఎడవాయను ఏదో మరి మీ మనవరాలను కలిసే వచ్చిన, ఆ? కళ్ళు తాగిపిద్దామని వచ్చిన. కళ్ళు తాగిస్తావా? ఆ, పోయి బాగా చెప్పు. ఇగో తాగు. ఆ, మా ముసలిదానికి ఒక సుక్క అంటుతా. అబ్బా బాంచాను ఎప్పుడో 10 ఏళ్ల కింద ఆయన ఏందో పని చెప్పు నాతో. నేను మీ మనవరాల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ? నేను మీ మనవరాల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ. నేను జాబ్ చేస్తా, మస్తు ఆస్తుంది. మీ మనవరాల్ని మంచిగా చూసుకుంటా. మరి రోజు ఒకటి ఎత్తా నాకు. తెత్తా. ఆ. సరే రంది పడకు మనవాడా, నా మనవాళ్ళు నీకే ఇస్తా గాని. నాకేగా. ఆ, పెగ్గేడుందో ఇగో తాగు. తిను, చిత్రం వచ్చింది ఇయ్యాల మరి ఇయ్యాల. మంచి అరటి పని దొరికింది. హలో సీను, హలో మనీషా. ఈ బుధవారం అంబర్పేట గుడి దగ్గరికి రా. మనిద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం, సరేనా? నేను మా తాతని తీసుకొని వస్తా, నువ్వు మాత్రం ఒక్కడివే రా, ఓకేనా? సరే మనీషా. అవసరంలే, నేనంటే మనీషాతో లగ్గం చేసుకుంటాను వచ్చిన. గీడు గాడు ఎందుకు వచ్చేది? గదే నాకు అర్థమైతలేదన్నా. నేనంటే మనిషిని పెళ్లి చేసుకోవడానికి గుడికి అడిగి వచ్చిన. మరికి సీనన్న ఎందుకు వచ్చిండు, ఇంకా సతీష్ గాడు ఎందుకు వచ్చిండు? చిని అబ్బా ఏం అర్థమైతలేదు. అసలు మీ ఇద్దరు ఎంత తిరిగిడికి. నన్నైతే మనిషి ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామని పిలిచింది. అత్త రాంతి వీళ్ళతో 4 అత్యంత లేచిపోతారు నా మీద. ఏమయ్య సీను, పెళ్లి చేసుకుంటే పిల్ల వస్తుంది నన్ను ఉండు అని చెప్తే ఏమయ్య ఇంకా వస్తలేదు. మరి రాలేదా పిల్ల? పెళ్లి పెద్దగా నన్ను ఉండు అంటివి. ఎట్లనే గుడి చేరి మరి చిదివారు రాకున్నా మరి ఏమయ్య మరి ఇంకెప్పొస్తుంది? గుడి మూసే టైం అయింది. సారు, ఆ అమ్మాయి నిన్న ఫోన్ చేసింది పెళ్లి చేసుకుందాం. ఆమె కోసం నేను వద్దు. ఆమెనే ఫోన్ చేసింది అంటున్నావు కానీ నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా, నాకు ఫోన్ చేయి మరి వచ్చినాక. ఈసారి తెలియదు మరి పిల్ల వచ్చిందా? సారు, ఆమె మాట ఇస్తే తప్పది, ఖచ్చితంగా వస్తుంది. 1 గంట సేపు ఇప్పుడు. సరే సరే. చూడు బాబు, నీవి ఇష్టం ఉన్న అమ్మాయి అయితే నీతోటైనా రావాలి. ఎక్కడ నువ్వు వచ్చినాక 1 గంట వరకైనా రావాలి. కానీ రాలేదంటే ఆ అమ్మాయి నిన్నేదో మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకసారి ఆలోచించుకో. చూడు సారు, ఆ అమ్మాయి అలాంటిది కాదు. అలాంటిది అయితే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఎందుకు రమ్మని చెప్తుంది?
సరే, ఒకవేళ వస్తే మరి నాకు ఫోన్ చేయి. ఒక గంట సేపు చూడుండ్రి. నీ పిల్ల నీ పిల్ల నీ పిల్ల ఒక్క గంట సేపట రాలేదనుకో, సపరేట్గా పోయి మీ అమ్మ నాన్న చేసే పిల్లని చేసుకోర్రి. పోయి సపరేట్ పోయి. అంటే మనిషి మా ముగ్గురిని మోసం చేసిందా ఏంది? ఇప్పటికి మా అయ్యవ చెప్తా ఉన్నారు, ఈ ఆడిపోరగాలను నమ్మద్దురా. అన్నా ఖచ్చితంగా మనిషి మీ ముగ్గురిని మోసం చేసిందే. మనీష అట్లా చేయదురా. కావాలంటే ఫోన్ చేయి నువ్వు. ఏమైంది అన్న? స్విచ్ ఆఫ్ వస్తుంది. అన్నా, నువ్వు కూడా లగ్గం చేసుకున్నానికి వచ్చినావు కానీ అన్న మనిషి నేను కాల్ చేసి పెళ్లి చేసుకుందామని రమ్మన్నది కానీ అంటే అవునన్నా, నీకు తెలియకుండా వానికి తెలియకుండా నాకు తెలియకుండా నీకు కాల్ చేసి ఇక్కడికి రమ్మన్నది పెళ్లి చేసుకుందామని. మన అందరిని మోసం చేసిందన్నా. నాకు తెలుసురా మీ ముగ్గురు నాది మోసం చేస్తారని. హాయ్ సీను, అజయ్, సతీష్. నాకు దుబాయ్లో మంచి జాబ్ వచ్చింది. నెలకు 1,00,000 రూపాయల జీతం. మీరిచ్చిన 3 లక్షలు కంపెనీకి అడ్వాన్స్గా ఇచ్చిన. మళ్ళీ 3 నెలల్లో తిరిగి ఆ 3 లక్షలకు వడ్డీతో సహా కలిపి మీ ముగ్గురికి ఇచ్చేస్తా నేను. మీరు ముగ్గురు నన్ను ఎంతగానో ప్రేమించారు. కానీ నేను ముగ్గురిని పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు కదా. నేను ఒక మంచి స్నేహితురాలుగా మీతో కలిసి ఉంటాను. ఇగో మనవాళ్ళు, మీరు మెచ్చిన అమ్మాయిలు కాకుండా మిమ్మల్ని మెచ్చిన అమ్మాయిని లగ్గ చేసుకోరి. మీ పెళ్లిగా మాత్రం ఖచ్చితంగా నా మనవరాలను ఖచ్చితంగా విలువర్రి. తప్పకుండా వస్తాం మేమిద్దరం. మిమ్మల్ని ఆట పట్టించి కొట్టినందుకు ఈ తాతయ్యను క్షమించుర్రి. బాయ్.